తన తల్లిదండ్రులకు ప్రాణహాని ఉందని రక్షణ కల్పించాలంటూ టెముజియన్ పోలీసులను ఆశ్రయించాడు. తన భార్య నుంచి విడాకులు ఇప్పించాలని డిమాండ్ చేశారు. తన భార్య రోజూ కొడుతోందని, చిత్రహింసలకు గురిచేస్తుందని వాపోయాడు. వాతలు పెడుతుందని ఆవేదన వ్యక్తం చేస్తూ ఆ గాయాలను పోలీసులకు చూపించాడు. ఇక నా వల్ల కాదు, ఆమెతో వేగలేను, విడాకులు ఇప్పించండి మహాప్రభు అంటూ పోలీసులను వేడుకున్నాడు. రాజోలుకు చెందిన టెముజియన్కు అమలాపురానికి చెందిన లక్ష్మీ గౌతమితో 7 ఏళ్ల క్రితం పెళ్ళైంది. మల్లారెడ్డి కాలేజీలో ఇంగ్లీష్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నాడు టెముజియన్. భార్యతో కలిసి ఆల్వాల్లో ఉంటున్నాడు. వీరికి ఓ బాబు ఉన్నాడు. అయితే పెళ్ళైనప్పటి నుండి తనను అకారణంగా హింసిస్తోందని, పలుమార్లు పెద్దవాళ్ల సమక్షంలో మాట్లాడినా ఆమె తీరు మారడం లేదని చెప్పారు. ఇటీవల తనను చంపేందుకు కత్తితో దాడి చేసినట్లు ఆరోపించాడు. ఈ విషయంపై ఆల్వాల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారని, అయితే పోలీసులు కేసు నమోదు చేయకుండా నిర్లక్ష్యం వహించారని అతడు ఆరోపించాడు. ఇంటికి వెళ్తే తన భార్య మళ్లీ కొడుతోందని ఆందోళన వ్యక్తం చేశాడు బాధిత భర్త టెముజియన్. పోలీసులు తన భార్యపై కేసు నమోదు చేసి న్యాయం చేయాలని వేడుకుంటున్నాడు. పెళ్ళైన 15 రోజుల నుంచే అది వెంటనే పంపించామండి. పంపిస్తే అక్కడి నుంచి గొడవలు పెట్టుకుని వచ్చింది. నాకు ఈ ఊరంటే ఇష్టం లేదు, నేను ఇక్కడ నాకు అంటే ఇంకా నాకు ఇష్టం లేదు అన్నట్టుగానే పెళ్ళయింది, వెళ్ళింది 15 రోజులు ఉంది. 15 రోజుల నుంచి ఏదో ఒకటి అలా చేస్తున్నారు, ఇలా చేస్తున్నారు, నా ఇష్టం వచ్చినట్టు ఉంటాను ఇంట్లో. నన్ను ఎవరు అనటానికి ఏమీ లేదు. అది నా ఇష్టం వచ్చినట్టు నేను ఎన్నింటికి లేచినా ఏం చేసినా నన్ను ఎవరు ఏమి అనకూడదు. ఎవరైనా అన్నారంటే అంటే పెద్దవాళ్ళని తీసుకొచ్చేసి ఒక 50 మంది 40 మంది ఇంటికి తీసుకురావటం, వాళ్ళందరి చేత మమ్మల్ని తిట్టించడం, వెళ్ళిపోవటం. ఆ రోజు మళ్ళీ మేము ఎవ్వరు ఏం మాట్లాడకూడదు మాట అండి. తను అడిగిన అన్నీ మేమే చెయ్యాలన్నమాట. ఎదురు ఇంకా ఎవ్వరు ఏం మాట్లాడకూడదు. అలా అయితేనే ఇంట్లో వాళ్ళు వచ్చేసి వార్నింగ్ ఇచ్చేసి వెళ్ళిపోవటం. అలా చెయ్యకపోతే నేను మిమ్మల్ని ఏమైనా చేయగలను. నేను అంత నేను ఏమి లేదు. నేను ఎప్పుడు గ్లాస్ మంచినీళ్ళు కూడా చేత తీయించుకోలేదండి. ఆవిడకి అన్ని చేశానండి. ఆవిడకి నచ్చినట్టు ఉన్నా సరేనండి, ఏం చేసినా సరే ఆవిడ చేత నేను ఏమి ఎప్పుడు చేయించుకోలేదండి. 7 years అయిందండి. ఉంటుంది ఇటువంటి ఇట్లానేనండి. అసలు కొన్ని మాటలు చెప్పలేమండి. పెట్టే టార్చర్ కొన్ని మాటలు చెప్పలేమాట. మారుతుంది అని వాళ్ళ పెద్దలు చెప్తున్నారు. పంచాయతీ అవుతూనే ఉంటది. వాళ్ళ పెద్దవాళ్ళు వస్తూ ఉంటారు, ఆమెకి అమ్మ నువ్వు ఆనుకోగా ఉండాలి అది ఇది అని చెప్తారు. కానీ అలా చెప్పేసి వెళ్ళిపోగానే మళ్ళీ తన యాజ్ యూజువల్ మామూలుగానే నాతో హార్ష్ గా బిహేవ్ చేయడం అవి చేస్తూ ఉంటది. ఇంకా నేను ఏమైనా గట్టిగా మాట్లాడితే నన్ను ఇంకా కొట్టడం అవి కూడా చేస్తుంది. అసలు ఎప్పుడైనా నేను కొడితే అంతే కదండి, నేను కొడితే మళ్ళీ అనవసరంగా నేనే ఇరుక్కుంటాను సార్. అది అసలు మొదటి నుంచి కూడా అండి ఇల్లు రాయించేసుకోవాలని ఆవిడ కోరికండి. ఆవిడ పెళ్లి చేసుకున్నదే అందుకనే గురించి మొత్తానికి ఏమున్నాయో అప్పుడు మాకైతే తెలియదండి. ఇల్లు అయితే రాయించుకోవాలనండి. ఆవిడ ఇల్లు రాయించుకోవాలి, మా దగ్గర 1 కోటి రూపాయలు అదండి. ఆవిడ ఆ పెళ్లి చేసుకున్నదే అదేనండి. అయితే అసలు మా పేరెంట్స్ నాతో లేరండి. అమ్మాయితో అసలు కలిసి లేవండి ఎప్పుడు నండి. అసలు మా పేరెంట్స్ ఏమైందంటే అండి, ఓన్ హౌస్ అమలాపురంలో ఉన్నా కూడా ఆ అమలాపురంలో ఇంటికి మాటికి మీకు తెలుసు కదా, రాజోల నుంచి అమలాపురం ఎంత దగ్గర తెలుసు కదా. సో రాజోల్లో వాళ్ళ పెద్దవాళ్ళ మాటికి అమలాపురం రావడం, మా అమ్మ వాళ్ళ ఓన్ ఇంటికి మీదకి రావడం, ఏదో ఒక రకంగా డిగ్రేడింగ్ గా మాట్లాడడం, ఇవన్నీ తట్టుకోలేక మా పేరెంట్స్ నేను ఎలా కోసుకుంటే చాలు మీ అందరినీ పెట్టించేయగలను, లోపల వేయించేయగలను.
ఆ మాటతోనేనండి సొంత ఇల్లు వదిలేసి ఇప్పుడు మేము గుంటూరులో ఎక్కడున్నాం తెలియకుండా తల దాచుకున్నట్ట వాళ్ళ రిలేటివ్స్ చాలా ఎక్కువ ఉన్నారండి సర్కిల్. వాళ్ళందరినీ తీసుకో ఒక 10 మంది 20 మంది వస్తారండి, మేనమామలు గాని ఎవరైనా కానీ. తెలియదు కదండి, మామూలుగా పెద్దలు కూర్చుంటే మంచి సంబంధం అనుకోగా ఉంటది, పద్ధతిగా ఉంటది అని అన్నారు. కానీ ఏ పద్ధతులు ఉండవండి అమ్మాయికి, అయినా భరించామండి. ఏ పద్ధతులు ఉండవు అసలు, అయినా సరే భరించాం. ఒక అమ్మాయి అట్లాగా తను మారుతుంది అని. కానీ ఇదిగోండి ఈ విధంగా మాకు చేసి పెట్టలేదు, మా దగ్గర ఉండక్కర్లేదు. కానీ ఆయనైనా బాగా చూసుకోవాలి కదండి, అది కూడా లేదు మేడం, అసలు అది కూడా లేదు. ఇంకా మిగతా మాటలు నేను చెప్పలేనండి మీడియా ముందు, అసలు ఈ ఘోరం నేను